శిష్టకర్ణాలకి ఈ లేఖ అవార్డ్స్ అనేవి ఈ ఇయర్ కూడాను డిసెంబర్లో ఇస్తున్నారు. ఈ లేఖ అవార్డ్స్ పైన మీ అభిప్రాయం చెప్పండి సార్. డెఫినెట్లీ విషయం ఏంటంటే, మనకి ఎప్పుడైనా సరే మన విషయం ఏదైనా ఒక పేపర్లో పడింది, పేపర్లో పబ్లిష్ అయింది, నా పేరు వచ్చింది అంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, చాలా గౌరవంగా ఫీల్ అవుతాం. అలాంటిది శిష్టకరణ లేఖలో నేను పంపించినటువంటి ఆర్టికల్స్ చాలా వరకు ప్రింట్ అయ్యాయి, ఇప్పటి వరకు చాలా వరకు ప్రింట్ అయ్యాయి. అలాగే సీతమ్మధార అసోసియేషన్ విషయాలు కూడా ఎవ్రీ టైం వెన్ ఎవర్ వీ కండక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్, అది ఇమ్మీడియట్గా నెక్స్ట్ లేఖలో రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనకి ఫిలింఫేర్ అని ఒక పేపర్ బుక్ ఉంది, ఫిలింఫేర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఆ ఫిలింఫేర్లో కవర్ పేజీ మీద ఒక వాళ్ళ ఫోటో వస్తే అదొక పెద్ద గొప్ప. ఆ ఫిలింఫేర్లో ఒక సినిమా గురించి వస్తే చాలా పెద్ద గొప్ప. అలాంటిది ఆ ఫిలింఫేర్ పేపర్ బుక్, ఆ ఫిలింఫేర్ ఎడిటోరియల్ వాళ్ళు సెలెక్ట్ చేసి బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్ ఇలాగా అవార్డులు ఇస్తే దానికి ఎంత వాల్యూ ఉంటుంది. ఇది నేను బాగా అప్రిషియేట్ చేస్తాను ఆ పేపర్కి. అది తీసుకొని మన లేఖకి మనం అనువయించగలిగితే, లేఖలో మన ఇన్ఫర్మేషన్ రావడమే కాకుండా లేఖలో కూడా శిష్టకరణాలకు సంబంధించినటువంటి సేవకులు పనిచేస్తున్న వాళ్ళని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసమని వాళ్ళకి ఇలా అవార్డులు ఇచ్చి, ఇది శిష్టకరణాలకి ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు లాంటిది, లేఖ అవార్డు. ఇది తప్పకుండా ఐ అప్రిషియేట్ ద టీమ్ ఆఫ్ పీపుల్ హౌ దే కలెక్టెడ్ ది డేటా అని. అయితే ఇక్కడ నేను లేఖ టీంకి ఒక సజెషన్ కూడా చేస్తున్నాను. ఇప్పుడే భారత్ చెప్పారు కదా, ఈ సంవత్సరం కూడా డిసెంబర్లో పెడుతున్నామని. ఇది ఏంటంటే, వచ్చేటప్పుడు అలాంటి అవకాశం వచ్చేటప్పుడు సోషల్ మీడియాలో ఇలా లేఖ పెడుతున్నాము, ఎవరైనా నామినేట్ చేయండి అలా కాకుండా, ఇక్కడ మనకి ఆర్గనైజ్డ్గా అసోసియేషన్స్ ఉన్నాయి, జిల్లా అసోసియేషను, రాష్ట్ర అసోసియేషను అలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, అయ్యా మీ ఆధ్వర్యంలో మీ జిల్లాలో ప్రముఖులైనటువంటి వాళ్ళని మీరు మాకు రికమెండ్ చేయండి, ఈయన ఈ అవార్డుకి ఉపయోగపడతారు, ఈయన ఎన్ని గొప్ప సేవలు చేశారు, ఈయన ఇన్ని రకాలుగా మనకి శిష్టకరణాలకు ఉపయోగపడుతున్నారు అని చెప్పి మీరు మాకు పంపిస్తే మేము వాళ్ళకి స్క్రూటినైజ్ చేసి వాళ్ళని అవార్డు ఇస్తాము అని మీరు మా ద్వారా, అంటే నేను ప్రెసిడెంట్గా ఉన్నానని కాదు, జిల్లా ప్రెసిడెంట్లు కాదు, నేను స్టేట్ ప్రెసిడెంట్ల ద్వారా మీరు తెప్పించుకుంటే ఇంకా కొంతమందికి, ఇంకా కొంత, అంటే ఐ ఫీల్ మొన్న అవార్డులు చూసేటప్పుడు ఐ ఫీల్ చాలామందికి రాని వాళ్ళకి, అంటే చాలా అవార్డు రావాల్సిన వాళ్ళకి చాలామందికి రాలేకపోయిందేమో అని నేను అనుకున్నాను. ఆ రకంగా మీరు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే బాటమ్ లెవెల్లో మేము వర్క్ చేసే స్థాయిలో ఉంటాం కాబట్టి మేము ఈజీగా రికమెండ్ చేయగలుగుతాం అని నేను భావిస్తాను. మా సర్వీసెస్ని ఈ అవార్డుల సెలక్షన్లో కూడా తీసుకుంటే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ.